హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీద భీకరమైన దాడులు అయితే చేస్తూ వస్తుంది సార్. ఇప్పుడు ఇజ్రాయెల్ లో ఉన్న అణు విద్యుత్ కేంద్రాలపైన కూడా ఇరాన్ దాడులు చేసిందని, మిసైల్ వదిలిందని, సో అణు విద్యుత్ కేంద్రాల నుంచి మొత్తం రేడియేషన్ లీక్ అయిందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి సార్. మరి ఏ స్థాయిలో ఈ దాడులు జరిగాయి, మరి రేడియేషన్ లీక్ అయిందా లేదా, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి సార్ అక్కడ? మొన్న ఇజ్రాయెల్ ఇరాన్ లోకి వెళ్ళి ఇరాన్ లో ఉండే నతాంజ్ అనే ఒక న్యూక్లియర్ సైట్ మీద దాడి చేసింది. అంటే ఇరాన్ లో నతాంజీ, ఫార్దో, తర్వాత ఇస్ఫహాన్, ఈ మూడు ప్రధానమైన న్యూక్లియర్ సైట్లుగా ఇప్పటి నుంచో చెప్తున్నారు. ఈ న్యూక్లియర్ సైట్లని లాస్ట్ ఇయర్ జూన్లో ఇటు ఇజ్రాయెల్ అటాక్ చేస్తే ఇటు అమెరికా కూడా స్టెల్తర్ బాంబులు వేసి అక్కడ బంకర్ బస్టర్ బాంబులు వేసి అటాక్ చేసి, అప్పుడేమో కంప్లీట్గా ఆబ్లిటరేటెడ్ అన్నాడు, అంటే కంప్లీట్గా మేము తుడిచిపెట్టేశామని ట్రంప్ అన్నాడు. మళ్ళీ ఇప్పుడేమో మళ్ళీ అవి ఉన్నాయని మళ్ళీ అటాక్ చేశారు. ఈ నేపథ్యంలో నిన్నగాక మొన్న ఇజ్రాయిల్ ఇరాన్లో ఉండే నతాంజీ న్యూక్లియర్ సైట్ మీద అటాక్ చేసింది. దాంతో అక్కడ కొంతవరకు రేడియో ధార్మిక ఇవి వచ్చాయని చెప్తున్నారు. సో అంతర్జాతీయ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ, ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ కూడా దీన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుంది. సో ఇది క్రిమినల్ యాక్ట్ అనేది కూడా ప్రకటించింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ ఏం చేస్తుందంటే ఇజ్రాయిల్లో ఉండే ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ దగ్గరగా ఉన్న వాటిని వెళ్ళి వీళ్ళు కూడా అటాక్ చేశారు. ఇజ్రాయిల్లో డిమోనా అనే ప్రాంతంలో ఉన్నాయి. ఇప్పటివరకు ఏంటంటే మనకి ప్రపంచవ్యాప్తంగా 9 దేశాల దగ్గర న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. రష్యా, అమెరికా, చైనా, ఫ్రాన్సు, యూకే, యునైటెడ్ కింగ్డమ్, ఇంగ్లాండ్, ఈ 5 దగ్గర, ఈ 5 పర్మనెంట్గా యుఎన్లో కూడా సెక్యూరిటీ మెంబర్స్, పర్మనెంట్ సెక్యూరిటీ మెంబర్స్ భద్రతా మండలిలో. ఈ 5 కాకుండా ఇంకొక 4 దగ్గర ఉన్నాయి. అందులో ఇండియా, పాకిస్తాను, నార్త్ కొరియా, ఇజ్రాయెల్. ఇండియా, పాకిస్తాన్ ఏమో ఎప్పుడు అసలు ఎన్పిటిలో నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అని అన్ని దేశాలు మేము అణుబాంబు తయారు చేయమని ఒక ఒప్పందం ఉంది. ఆ ఒప్పందాన్ని ఎన్పిటి అంటారు, ఈ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. దీన్ని ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ పర్యవేక్షిస్తూ ఉంటుంది. దాదాపు మిగతా దేశాలన్నీ ఎన్పిటిలో ఉంటాయి, కానీ ఇండియా, పాకిస్తాన్ ఎప్పుడు ఎన్పిటిలో సైన్ చేయలేదు. సైన్ చేయకుండా వీళ్ళు అణుబాంబులు ఇద్దరు కూడా తయారు చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇద్దరు దగ్గర కూడా 170 వార్ హెడ్స్ ఉన్నాయనేది చెప్తున్నారు, ఈక్వల్గా ఆల్మోస్ట్. ఇవి కాకుండా నార్త్ కొరియా బిగినింగ్లో ఎన్పిటిలో ఉనింది. తర్వాత ఈ దాడులు ఇవన్నీ చూసి అది ఎన్పిటి నుంచి వెనక్కి వచ్చేసి అది అణుబాంబులు తయారు చేసుకునింది. ఇటు ఇజ్రాయెల్ ఎన్పిటిలో లేదు, అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీని తన దేశంలోకి ఎప్పుడు కూడా అలో చేయలేదు. కానీ వాళ్ళు 1967లోని ఫ్రాన్స్ సహాయంతో న్యూక్లియర్ వెపన్ అనేది తయారు చేశారు. సో అప్పటి నుంచి దాదాపు 80 నుంచి 200 వరకు అక్కడ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయనేది చాలామంది చెబుతున్నారు, ఇంటర్నేషనల్ ఈ ఎనర్జీకి సంబంధించిన నిపుణులు. సో ఇజ్రాయెల్ లేదు అందు, ఉంది అందు, క్లియర్గా ఉందని అందరికీ తెలుసు. అందుకని ఇప్పుడు ఇరాన్ ఏం చేసిందంటే తమ దేశంలో నతాంజ్ అనే తమ న్యూక్లియర్ సైట్ మీద ఇజ్రాయెల్ అటాక్ చేసింది కాబట్టి దానికి ప్రతీకారంగా ఇరాన్ ఏం చేస్తుందంటే ఇజ్రాయెల్లో ఉండే డిమోనా అంటారు, డిమోనా దగ్గర అరద్ అనే ఒక ప్లేస్ ఉంది, స్మాల్ టౌన్ ఉంటుంది. దాని దగ్గరలో ఈ న్యూక్లియర్ సైట్ ఉందన్నమాట. అక్కడ నిన్న దాదాపు 5-6 మిసైల్స్ వేసింది. వాటిని కొట్టడంలో అక్కడ ఉన్న ఇంటర్సెప్టర్స్ ఫెయిల్ అయిపోయినాయి. సో అవన్నీ పడ్డాయి. దాంతో అక్కడ చాలా సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా దెబ్బతింది. దాదాపు అరద్దులో 88 మంది సీరియస్గా గాయపడ్డారు. అందులో 10 మందికి సీరియస్గా ఉందని చెప్తున్నారు. ఇటు డిమోనాలో 39 మంది గాయపడ్డారు. అక్కడ ఒక పిల్లవాడు చాలా సీరియస్గా ఉందని చెప్తున్నారు. అంటే సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద కూడా ఈ బాంబులు పడ్డాయి. డైరెక్ట్గా ఆ సైట్ మీద పడిందని ఇరాన్ చెప్తుంది, కానీ అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం న్యూక్లియర్ సైట్ మీద ఏం పడలేదనేది వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా ఇరాన్ ప్లాన్ ఏంటంటే ఒకటి ప్రతీకారం, నువ్వు నా దేశంలో ఉండే న్యూక్లియర్ సైట్ మీదకి వచ్చావు కాబట్టి నేను నీ దేశంలో ఉండే న్యూక్లియర్ సైట్ మీదకి వస్తాను. ఎందుకంటే నా దగ్గర బాంబు లేదు కాబట్టి నాకు ప్రాబ్లం లేదు, కానీ నీ దగ్గర బాంబు ఉంది కాబట్టి దాని మీద అది కానీ డిస్ట్రాయ్ అయితే
మీ దేశంలో రేడియో యాక్టివ్ ఇది వెళ్ళిపోయి అందరికీ ప్రాబ్లం అవుతుంది, భూకంపాలు వస్తాయి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఇరాన్లో కూడా గతంలో కూడా భూకంపాలు ఇవన్నీ ఈ అటాక్స్ వల్ల రావడం మనం చూసాం. అందువల్ల ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇప్పటి వరకు వార్ అనేది జస్ట్ మిసైల్స్తో మిలిటరీ స్థావరాల మీద కావచ్చు, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కావచ్చు, సివిలియన్ భవనాల మీద కావచ్చు జరుగుతున్నాయి. కానీ నెక్స్ట్ ఫేజ్లో ఈ ఆటమిక్ సైట్ల మీద జరిగితే అది పెద్ద ఎత్తున బ్లాస్ట్ అయితే లక్షలాది మంది చనిపోయే అవకాశం ఉంది. రేడియేషన్ మనం హీరోషిమా నాగసాకి 1945లో అమెరికా వేసిన బాంబు వల్ల లక్షలాది మంది అక్కడ చనిపోయారు. లక్షలాది మంది లైఫ్ లాంగ్ రేడియేషన్తో వాళ్ళ తరతరాలుగా బాధపడుతున్నారు. సో అలాగా రేపొద్దున ఇజ్రాయిల్లో అంటే ఇక్కడ ఇజ్రాయిల్నే ఫస్ట్ నిందించాలి. ఇజ్రాయిల్ నతాంజ మీద వీగిపోతే వీళ్ళు డిమోనా మీద వీళ్ళే వేసేవాళ్ళు కాదు, ఇజ్రాయిలే చేస్తాయి. అసలు ముందు నుంచి కూడా అసలు యుద్ధానికి కానీ ఇరాన్ మీద దాడులకు కానీ ప్రధానంగా ఇజ్రాయిలే కారణం. అమెరికా అనేది సెకండరీనే. అమెరికాను కూడా ఇజ్రాయిలే దించింది రంగంలోకి. సో ఇప్పటి వరకు ఏంటంటే అమెరికన్ ప్రెసిడెంట్లంతా ఎంతో కొంత బుర్ర ఉపయోగించి మనం వెళ్ళకూడదు, వార్లోకి వెళ్తే మనం గెలవలేము అన్న పద్ధతిలో వాళ్ళు ఆగుతూ వచ్చారు. కానీ ఇతను మ్యాట్గా ఇతనికి అవేమీ ఉండవు కాబట్టి ఎంతమంది నాశనమైనా నాకు సంబంధం లేదని అతను డైట్ కోగులు రోజుకు 12 తాగుతూ పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి ఈ యుద్ధంలోకి అతను వచ్చాడు అనేది ఇప్పుడు అమెరికన్ అనలిస్టులే చెప్తున్నారు. రీసెంట్గా వీళ్ళ జో కంట్ అని వీళ్ళ దీంట్లోనే దాని కౌంటర్ టెర్రరిజం డైరెక్టర్ కూడా బయటకు వచ్చి ఇదే చెప్తున్నాడు. అసలు ఇరాన్ వల్ల మాకు ఏ రకమైన నష్టం లేదు, థ్రెట్ లేదు, ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేవని మాకు కూడా తెలుసు, అయినా కూడా ఇజ్రాయెల్ కోసమే ట్రంప్ వెళ్ళి అటాక్ చేశాడు అనేది. దీనికి ఒక కారణం ఏంటంటే ట్రంప్ ఎప్స్టీన్ ఫైల్స్లో ఇరుక్కున్నాడు. ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్న రహస్యాలన్నీ ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి, దాన్ని పెట్టుకొని ట్రంప్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాను ఒక వాదన. కాకపోతే ముందు నుంచి కూడా మిడిల్ ఈస్ట్లో అమెరికాకి సపరేట్గా పాలసీ లేదు, ఇజ్రాయెల్ పాలసీనే అమెరికా పాలసీ. సో ఇజ్రాయెల్కి ఏది అవసరమో అదే అమెరికా చేస్తూ వస్తుంది. గ్రేటర్ ఇజ్రాయెల్గా డెవలప్ కావాలి కాబట్టి ఇజ్రాయెల్కి బలమైన ప్రత్యర్థి ఇరాన్ కాబట్టి ఇరాన్ని బలహీనపరచాలనేది ఇజ్రాయెల్ టార్గెట్. అట్లాగే గల్ఫ్ దేశాలు ఆర్థికంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బలమైన పాత్ర పోషిస్తున్నాయి, వాటిని కూడా వీక్ చేయాలనేది ఇజ్రాయెల్ టార్గెట్. ఈ 2 టార్గెట్లను ఉపయోగించుకొని దానికి తెలుసు ఇరాన్ని మనం దెబ్బ కొడితే ఇరాన్ గల్ఫ్ దేశాల మీదకి వెళ్తుందని ఇజ్రాయెల్కి తెలుసు. సో ఇదంతా కూడా ఒక ట్రాప్ వేసి ఒక స్కీమ్ వేసి చేశారు. ఇప్పుడు ఇరాన్ కూడా వేరే మార్గం లేదు, ఆ స్కీమ్ తెలిసినా కూడా ఇరాన్ సైలెంట్గా ఉండే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్లో ఉండే ఈ అణు కేంద్రాల మీద వేసింది బాంబు. దీనివల్ల ఇక్కడ తాగితే పర్లేదు కానీ ఇంకా డైరెక్ట్గా వాటి మీద పడితే మాత్రం ఖచ్చితంగా ఇజ్రాయెల్ అతిపెద్ద ప్రమాదంలోకి వెళ్తుంది. ఆల్రెడీ గత 2-3 రోజుల నుంచి చాలా సూపర్సోనిక్ వాటిని ఉపయోగిస్తుంది ఇరాన్. థ్యాంక్ యూ సో మచ్.